ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బెల్జియం రాయబారి దిదీర్ వండర్ హసల్ట్ నేతృత్వంలో వచ్చిన ఆ దేశ వాణిజ్య పరిశ్రమల విభాగ ప్రతినిధుల బృందంతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని, పెట్టుబడులతో రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. సమావేశం వివరాలను ఎక్స్ ద్వారా చంద్రబాబు పంచుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి గతంలో రావాల్సిన నిధులు, కొత్తగా తెచ్చుకోవాల్సిన పథకాలపై నిర్మలా సీతారామన్తో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై కేంద్రంలోని ఎన్డీఏ నాయకులతో చంద్రబాబు చర్చించనున్నారు. గత 5 ఏళ్లలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. బెంగళూరు పర్యటన ముగించుకుని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లికి చేరుకున్నారు. జగన్ నినాదాలతో గన్నవరం విమానాశ్రయం ప్రాంతమంతా మారుమ్రోగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ జగన్ను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. బెంగళూరు పర్యటన ముగించుకుని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లికి చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి వైఎస్ భారతీరెడ్డితో కలిసి ఆయన నిన్న మధ్యాహ్నం 2:50 ఇక్కడికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో జగన్కు ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, దూరం నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు దేవినేని అవినాష్, షేక్ ఆసిఫ్, అంబటి మురళీకృష్ణ, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జై జగన్ నినాదాలతో ఎయిర్పోర్టు ప్రాంతమంతా మారుమోగింది. వీరందరినీ వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. ఉప్పాడ తీరం కోతకు గురవుతున్న నేపథ్యంలో దాన్ని ఎలా రక్షించాలనే అంశంపై నేడు క్షేత్రస్థాయి పర్యటన చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తీరం కోత గురించి నిపుణుల బృందం అధ్యయనం చేస్తోందన్నారు. గత ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసిందని పవన్ మండిపడ్డారు. కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీరాజ్, గ్రామీణ, నీటిపారుదల, అటవీ, పర్యావరణ విభాగాల అధికారులతో పవన్ సమావేశం నిర్వహించారు. అటవీ, పర్యావరణ విభాగాల అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ సమీక్షించారు. పవన్తో పాటు ఎంపీ ఉదయ్, చినరాజప్ప, పంతం నానాజీ సమీక్షలో పాల్గొన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి పంచాయతీ నిధులు రావడం లేదని తెలిసిందని, ఒక్క ఇసుకలో ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి 1000 కోట్లు పక్కదారి మళ్లించారని, మొత్తంగా 5,000 కోట్లు నిధులు దారి మళ్లించారని చెప్పుకొచ్చారు. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పంచాయతీలకు వస్తాయని, అయితే ఆ నిధులను పంచాయతీలకు ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వీటి మీద 48 గంటల్లో పూర్తి నివేదిక కలెక్టర్ అందిస్తారని చెప్పారని అన్నారు. అటవీ శాఖ పరంగా కాకినాడ సమీపంలో హోప్ ఐలాండ్, మడ అడవులు కాపాడుకోవాలని, ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కాలుష్య నియంత్రణ మీద అధికారులు ఒక నివేదిక అందిస్తామన్నారని, పర్యావరణ సమతుల్యత కాపాడాలని తెలిపారు. జిల్లా జడ్పీలకు కానీ, పంచాయతీలకు కానీ, మండల పరిషత్ ఎందుకు దాంట్లో మేజర్ ఉన్నది రెవెన్యూ, జనరల్ రెవెన్యూ సోర్సెస్లో వాళ్ళకి ఒకటి స్థానికంగా వారి గ్రావెల్ అక్కడ తీసినా కానీ, లేదంటే మట్టి తీసినా కానీ, ఇసుక లేదా ఖనిజంలో ఉంటే దానికి సంబంధించిన మనకి పన్ను కొంత భాగం దాంట్లో ఇవ్వాలి. ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి, తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు 1000 కోట్లు ఈ నివేదికలో మనకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసుక మీదే, ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు, జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు పక్కన కూర్చొని ఆయన అనుభవాన్ని తీసుకొని అర్థమైంది ఏంటంటే 1000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం, ఇది జస్ట్ ఇంకా లోతుకి వెళ్ళలేదు, జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటేనే 1000 కోట్ల సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇసుకని తీసాయి. 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 20% ట్యాక్స్ ఇచ్చేసారు. తిరిగి అది ఎక్కడికి రావాలంటే పంచాయతీకి రావాలి, లేదా లోకల్ బాడీస్కి రావాలి. ఆ డబ్బు ఎప్పటికీ రావాలి. ఇక్కడికి ఎంత వచ్చిందనేది దానికి ఒక స్పష్టత లేదు.
వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. పోలీసులు పనిచేయడానికి సరైన వస్తువులు లేవని, మహిళా పోలీసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయన్నారు. జైల్లోనే గంజాయి డీ అడిక్షన్ సెంటర్ పెట్టాలని ఆలోచిస్తున్నామన్నారు. ఈ రోజే సిఎస్ఆర్ నిధులతో 76 టెస్టులు నిర్వహించే ఒక ల్యాబ్ ప్రారంభించామన్నారు. విశాఖ సెంట్రల్ జైలుని హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ జైలు లోపల పరిస్థితులు చూస్తే హృదయ విదారకమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 10,000 కోసం గంజాయి కేసులో ఇరుక్కొని జైల్లో మగ్గుతున్నారని అన్నారు. ప్రధాన నిందితులు మాత్రం దర్జాగా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. క్షమాభిక్షలకు కూడా 5 ఏళ్ల నుంచి నిలిపివేశారని తెలిపారు. లోపల అనేక వస్తువులు తయారు చేస్తున్నారని, వాటిని అమ్మకాలు చేసేందుకు కూడా తాము ఆలోచన చేస్తామని చెప్పారు. గంజాయిని అరికట్టేందుకే మంత్రుల సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశామన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు జైల్లో పర్యటించినట్లు ఆమె పేర్కొన్నారు. కనీసం బెయిల్ మంజూరు చేసుకోలేక అనేక మంది జైల్లో మగ్గుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నేను మళ్ళీ చెప్పాను, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే కనుక మిమ్మల్ని ఎవరో రక్షించే పరిస్థితి లేదు. నిజంగా తప్పు చేయకుండా లోపలికి వెళ్ళారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని మనం టాలరేట్ చేయకూడదు, వాళ్ళకి ఏదో రకంగా జరగాలి. కానీ నిజంగా తప్పు చేసినప్పుడు గట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలి. స్కూల్స్ కాలేజెస్ కాన్షియన్సీ తున్లో ఈరోజు ఒక అతను నాతో చెవులో చెప్తున్నాడు, 7 సంవత్సరాల పిల్లోడు గాంజా తీసుకొని రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆర్ఫాన్ అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళ కేర్ టేక్ తీసుకున్న వాళ్ళు చూపించి వాళ్ళ పేర్లు బయటకు చెప్పకుండా జస్ట్ నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసి 7 సంవత్సరాల కుర్రోడు గాంజాయి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా అండి. కొంతమంది పిల్లలతో మాట్లాడుతుంటే భయం వేస్తుంది, నిజంగా లిటరల్లీ భయం వేస్తుంది. నేను డే ఫస్ట్ నుంచి గాంజాని అరికట్టాలంటే వీళ్ళంటి వాళ్ళని తీసుకొచ్చి మనం ఎంతమందిని 2,000 మందిని కాదు 20,000 మందిని అరెస్ట్ చేసినా కూడా గాంజా అరికట్టలేం. మనం గాంజాని అరికట్టాలి అంటే ఫస్ట్ థింగ్ ట్రాన్స్పోర్టేషన్ బంద్ చేయాలి. సెకండ్ థింగ్ ఎవడైతే మెయిన్ వెండర్ ఉన్నాడో వాడిని పట్టుకోవాలి. అసలు ముఖ్యంగా ఏమంటానంటే ఎవడైనా పట్టుకున్న తర్వాత కూడా బై డిఫాల్ట్ బెయిల్స్ వస్తున్నాయి. చాలామందికి ఏంటంటే 180 రోజుల్లో కనుక ఛార్జ్షీట్ వేయకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది వాళ్ళకి. వాడు బయటకు వెళ్ళి ఏం చేస్తాడు, దర్జాగా అదే పని మళ్ళీ చేస్తున్నాడు. ఈసారి మేము ఏం చెప్పాలంటే డెఫినెట్గా మేము లీగల్ వాళ్ళతో కూడా మాట్లాడి డిఫాల్ట్ బెయిల్ మీద ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా రీకాల్ చేయాలి, వాళ్ళు అసలు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కొన్ని మేమైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్లో పెట్టుకున్నామంటే డెఫినెట్గా చేస్తాం. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో ఓ యువతి మిస్సింగ్ కేసును మిస్టరీ 9 నెలల తర్వాత వీడింది. ఆదేశించిన 48 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను పవన్ అభినందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఓ యువతి మిస్సింగ్ మిస్టరీ వీడింది. గత ఏడాది అక్టోబర్లో అదృశ్యమైన యువతి జమ్మూలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ యువతిని అక్కడి నుంచి విజయవాడకు పోలీసు ప్రత్యేక బృందం తీసుకువస్తోంది. యువతి అదృశ్యం కేసును పోలీసులు ఛేదించడం పట్ల పవన్ స్పందించారు. ఆదేశించిన 48 గంటల్లో యువతి ఆచూకీ కనిపెట్టడంపై పోలీసు అధికారులను అభినందించారు. అలాగే రాష్ట్రంలో మరో 30,000 మంది యువతులు అదృశ్యమయ్యారని, వారి ఆచూకీ కూడా కనిపెట్టాలని పేర్కొన్నారు. యువతుల మిస్సింగ్పై గత ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని, దీనిపై ఒక స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తామన్నారు. సో అమ్మాయి భీమవరం వాస్తవ్యులు, వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్వి అని పాప అక్కడ చదువుకుంటా ఉంటే ఏ కాలేజ్ చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకీ తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేకపోతే బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడలో ఉండే ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉండే మాచవరం సిఐ గారికి, కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ మన విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీస్ బృందం 48 అవర్స్లో వాళ్ళని పట్టేసుకున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీంని పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళే లోపు ఈరోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వెల్లుండి వచ్చేపాటికి. బట్ ఇన్ ద మీన్ వైల్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడుందో వెళ్ళి పట్టుకుంటే ఆ అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇది ఇచ్చారు, అబ్బాయి ఇట్లా నా దృష్టికి తీసుకొచ్చారో అది వెంటనే వాళ్ళు అబ్బాయి అలర్ట్ అయిపోయి తీసేశాడు. అమ్మాయిని నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చేస్తున్నాను అంటే వాళ్ళు అబ్బాయిని కూడా చెప్పింది మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను. మీరు ఉన్నామో తెలియజేస్తే కూర్చోబెట్టి మీ చెల్లెలు కూడా చెప్పేసి బెదిరించారు, భయంగా ఉందంటే వాళ్ళ చెల్లెలు అయ్యా ఉంది మీరు వచ్చేయండి అంటే పోలీస్ అయితే
ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఏం జరిగింది దీని వెనక కారణాలు వెతుకుతారు. శ్రీ సిటీలోని వెర్మిరెన్ సంస్థ 100 కోట్లతో పరిశ్రమను విస్తరించేందుకు అంగీకరించిందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. సంస్థ ప్రతినిధులతో మంగళగిరిలోని ఏపీఐఏసీ ప్రధాన కార్యాలయంలో నిన్న సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఆసుపత్రిలో వినియోగించే పరికరాలు, చక్రాల కుర్చీల తయారీలో వెర్మిరెన్ సంస్థ గుర్తింపు పొందింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్తగా పెట్టుబడులు ఇప్పటికే ఉన్న సంస్థల విస్తరణకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో సంస్థ ఎండీ సయ్యద్ రియాజ్ ఖాద్రీ పాల్గొన్నారు. లోక్సభలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ ఎంపీ బైరెడ్డి కోరారు. మోదీ ప్రభుత్వం క్లచ్ టీడీపీ, జేడీయూ చేతిలో ఉందంటూ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారని, కానీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని విమర్శించారు. టీడీపీ హయాంలో ఏపీ బాగా అభివృద్ధి చెందిందని, వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమని, అందుకే ఆంధ్రప్రదేశ్ ఇవాళ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో నిన్న జరిగిన చర్చలో భాగంగా నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై సీఐడీతో అక్రమ కేసులు పెట్టించిందని, తన సొంత నియోజకవర్గం నంద్యాలలోనే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ కుట్రలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 చోట్ల గెలిచిందన్నారు. 25 లోక్సభ సీట్లలో 21 సీట్లను గెలుచుకుందని తెలిపారు. అవగాహన రాహిత్యంతో కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 3 రాజధానుల మాట మార్చిందని అన్నారు. 3 రాజధానుల పేరుతో కాలయాపన చేస్తూ ఎక్కడా ఒక్క ఇటుక పేర్చలేదని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పోలవరం నిర్మాణం 70% పూర్తయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1% పనులు కూడా చేయలేకపోయిందన్నారు. కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులను పక్కదారి పట్టించిందని ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాను ఆ పార్టీ నడిపించిందని, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావలసిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. By ED and CBI. But our Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu was arrested by AP CID in my very own parliament, that is Nandyal. Nandyal parliament is a very, since decades it has been Congress and YSRCP strongly ruled. But I would like to question Banerjee ji, why do you think Nandyal Parliament has won 7 on 7 assembly seats, and why do you think I have won more than the majority he was boasting about today? Why do you think people of Andhra Pradesh has given clear mandate by Telugu Desam Party with NDA Alliance and Janasena winning 164 out of 175 seats and 21 out of 25 parliament seats. He has also mentioned, he was very sarcastic. I wish he was here today at this session, but he was very sarcastic today. He mentioned our Honorable Prime Minister Narendra Modi ji is walking with 2 clutches, and one clutch is Telugu Desam Party. Sir, remember, I thought you were the senior most leader with immense knowledge, but please remember that the clutch you are talking about is not a clutch, but it's a sword. ఎస్టీ వర్గానికి చెందిన రాష్ట్రపతి, బీసీ వర్గానికి చెందిన ప్రధానమంత్రి దేశానికి ఉండటం హర్షించదగ్గ విషయమని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. అయితే ఈ ఇద్దరు 10 ఏళ్లలో దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏం చేశారో చెప్పాలని రాజ్యసభలో డిమాండ్ చేశారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం వీళ్లు ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కటైనా చెప్పగలరా అని నిలదీశారు. రాష్ట్రపతికి ధన్యవాదాల తీర్మానంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆర్ కృష్ణయ్య దాదాపు 20 నిమిషాలు ప్రసంగించారు. వైఎస్ఆర్సీపీ తరపున రాష్ట్రపతి ప్రసంగానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఏళ్ల తరబడి అగ్రకులాలకు చెందిన వాళ్లే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు అవుతారా అని ప్రశ్నించారు.
మా బీసీలు కనీసం గ్రామ సర్పంచులు కూడా పనికిరారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీల్లో కూడా వివక్ష చూపుతూ గ్రామ సర్పంచులను కూడా కానివ్వడం లేదని ఆరోపించారు. ఏపీ విద్యా వ్యవస్థలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలను ప్రశంసించారు. వాటిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. బీసీలు అంటే అడుక్కునేవారు కాదని, రాబోయే రోజుల్లో తిరగబడేవారవుతారని హెచ్చరించారు. 47 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేవలం 2,000 కోట్లు కేటాయించడం దుర్మార్గమని మండిపడ్డారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల అభివృద్ధికి బడ్జెట్లో ఇంత తక్కువ కేటాయించడం సిగ్గుచేటన్నారు. 2,000 కోట్లతో బీసీలకు చాక్లెట్లు, బిస్కెట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. అనేక కులాలు ఉన్నాయి, 2,600 పైగా కులాలు ఉన్నాయి. ఈ కులాల్లో డినోటిఫైడ్ ట్రైబ్స్, సెమీ డినోటిఫైడ్ ట్రైబ్స్, నోమోడిక్ ట్రైబ్స్, సంచార జాతులు, అత్యంత వెనుకబడిన కులాలు, దోబీసు, హెయిర్ కట్టర్స్, స్టోన్ కట్టర్స్, ఫిషర్మెన్స్, షెఫర్స్, ఇట్లాంటి అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి. ఈ కులాలకు 76 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా వారికి సమాన హక్కులు రాలేదు. వారికి ఏ రంగంలో కూడా అభివృద్ధి రాలేదు. భారతదేశము అగ్రదేశంగా చెప్పుకుంటున్న ఈ తరుణం లోపల కూడా బీసీలకు విద్యారంగం లోపల, ఉద్యోగ రంగం లోపల, అదేవిధంగా రాజకీయ రంగం లోపల చాలా వెనుకబడి ఉన్నారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే దేశం లోపల మనం చాలా పెద్దగా చెప్పుకుంటున్నప్పటికీ ఇంకా 32% ప్రజలు నిరక్షరాస్యత కింద ఉన్నారు. వీరికి విద్య ఇవ్వవలసినటువంటి బాధ్యత రాజ్యాంగమైనటువంటి బాధ్యత. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ కులాలకు విద్య అందివ్వడం లోపల ఈ 76 సంవత్సరాల స్వతంత్రం లోపల అన్ని ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు వెనుకబడి ఉన్నాయి. పూర్తి శ్రద్ధ తీసుకోవడం లేదు. ఓబీసీలకు ఇచ్చేది చారిటీ కాదు, ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్, ఇట్ ఈజ్ ఏ డెమోక్రటిక్ రైట్. కాబట్టి కానీ ఈ ప్రభుత్వాలు ఆ విషయాన్ని ఆలోచించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఇప్పుడు ఆ పార్టీకి దక్కిందని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇది డిమాండ్ కాదు, ఏపీ ప్రజల హక్కు అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉందని, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని కోరారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువచ్చే అంశం ఇప్పుడు టీడీపీకి ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం పార్టీగా ఉంది కాబట్టి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ అడగాలన్నారు. అన్యాయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందన్నారు. ప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉందని, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని ఆయన కోరారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపైన ఆయన స్పందించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 వారాలు గడిచిందని, అప్పటి నుంచి ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దారుణంగా దాడులు చేస్తోందని పేర్కొన్నారు. ఏపీలో శాంతి స్థాపనతో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. Our leader, former Chief Minister Jagannath Reddy, had towards the healthcare sector in the state of Andhra Pradesh, sir. 16 new medical colleges were established in the last 5 years, sir. This was solely done for the purpose of increasing the number of seats to ensure and more doctors are able to finish their studies at affordable cost, and specialty treatment is available to the poor and needy at a place near to their homes. The implementation of the family doctor concept and introducing village clinics and health camps were one of the first of its kind activities taken up in Andhra Pradesh state during last 5 years, sir, in health sector. Relief to farmers, sir. I think the Honorable President and the Government of India are providing 3,20,000 crores to farmers under PM Kisan Samman Nidhi and increasing the MSP for various produce, sir. However, this is still much work to be done. I argue the government to increase the financial assistance provided and 10,000, sir. రాష్ట్రంలో బుల్డోజర్ల ప్రభుత్వం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. ఇచ్చిన హామీల అమలుపై లేని శ్రద్ధ ఏ ఇల్లు కూల్చాలి, ఏ కార్యాలయం కూల్చాలనే దానిపై మాత్రమే ఉందంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కొలికపూడి స్థాయికి దిగజారి వ్యవహరించారు. బుల్డోజర్తో ఎమ్మెల్యే వెళ్లి ప్రత్యర్థుల ఇంటిని కూల్చడం ఏంటి అని ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడుతూ తిరువూరులో కొలికపూడి చెలరేగిపోయారని, తిరువూరు ఎమ్మెల్యే వ్యవహార శైలిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు. అధికార మదంతోనే కొలికపూడి వెళ్లి ఎంపీపీ ఇంటిని కూల్చారని, ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో లేకుండా చేస్తున్నారని అన్నారు. కొలికపూడి శ్రీనివాస్కు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. మంచి పాలన అందిస్తారని కూటమికి ప్రజలు ఓటేశారని, పెన్షన్ల పంపిణీలో కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇచ్చారని తెలిపారు. సర్పంచులు, ఎంపీపీలను కూడా పిలవకుండా పెన్షన్లు ఇచ్చారు అంటూ కైలే అనిల్ కుమార్ నిప్పులు చెరిగారు. ఒక అధికార మదంతో ఈరోజు వెళ్ళి ఒక ఎంపీపీ ఇల్లుని స్వయంగా వెళ్ళి ఎమ్మెల్యే కూలగొట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. ఈ ఒక 3 దశాబ్దాలుగా ఇటువంటి శాసనసభ్యుడిని ఈ రాష్ట్రం ఎక్కడ కూడా చూసుంటారు. అంటే రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా బతకాలి, ప్రజల జీవన విధానం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర అందరినీ కూడా విజ్ఞుల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఓటేసింది ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని చెప్పి. మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక దారుణాలు జరుగుతున్నాయని, టీడీపీ డైరెక్షన్లో అరాచకాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనన్ని దారుణాలు ఏపీలో జరుగుతున్నాయని అన్నారు. ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడానికే తాము అధికారంలోకి వచ్చినట్టుగా పరిస్థితి ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ కంటే మంచి పాలన ఇస్తామని అందరినీ నమ్మించారని, నిజమేనేమో అని ఓట్లేస్తే జరుగుతున్నది దారుణంగా ఉందని, కళ్లకు గంతలు కట్టుకున్నట్లుగా ప్రభుత్వం ఉంది అంటూ మండిపడ్డారు. మీకు ఛాన్స్ వస్తే, మీరు అవకాశం ఇస్తే, మీకు అవకాశం ఇస్తే మీరు పాలించుతారు, గొప్ప పాలన చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న తరుణంలో ప్రజలందరూ కూడా బాధపడి, అరే ఇలాంటి వ్యక్తులుగా మనం ఓట్లేసింది, ఇందుగా ఓట్లేసింది అనుకునే మాట్లాడుకునే సందర్భాలు వచ్చినాయి. అంటే ఎన్ని రోజులకి? 1 నెల రోజులు కాల ప్రమాణ స్వీకారం చేసేమి 12వ తారీఖు నెల, అవకాశం వచ్చేమి 4వ తారీఖు నెల, ఇంకా ఏది నెలగాల. నెల కాకుండానే కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒకటే వ్యవహారం. కొడదాం, భయపెడదాం, ఇబ్బంది పెడదాం, రకరకాలుగా టార్చర్ చేద్దాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవడైనా సరే వదిలిపెట్టేది లేదు, మీ అంతు చూస్తామని మాట్లాడే విధానం చూస్తా ఉంటే దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ల పంపిణీ జరిగిందని మాజీ మంత్రి కేఎస్ జౌహర్ అన్నారు. ఇచ్చిన హామీని 18 రోజుల్లోనే అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వాలంటీర్ల వంకతో వృద్ధుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. వృద్ధుల శాపమే జగన్కు తగిలిందని విమర్శించారు. అలాగే చంద్రబాబు మార్కు చూపేలా 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చారన్నారు. ఒక నాయకుడికి, నేరస్తుడికి పాలనలో ప్రజలు తేడా గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మున్ముందు అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులా పరిగెడతాయని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని జౌహర్ స్పష్టం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు 1వ తారీఖునే వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఆపద్బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో, వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచడానికి 750 రూపాయలు పెంచి ఆఖరి నెలలోనో 1000 పెంచినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం 18 రోజుల్లో 1000 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పెన్షన్ల చరిత్ర ఒకసారి తీసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల పెన్షన్ని ఆ రోజు వృద్ధులను చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్ 30 నుంచి 75 చేశాక 75 నుంచి 200 చేయటం, అదేవిధంగా 200 నుంచి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేయటం, 1000 నుంచి 2000 చేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా 5 సంవత్సరాల్లో ఆయన చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇతరులు చేసింది ఏదన్నా ఉంటే కేవలం 1100, 1200 రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే 2845 రూపాయల పెన్షన్ని ఈరోజు పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు, దివ్యాంగులు, అదేవిధంగా వితంతువులు ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు
వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు, ఈ సమాజం యొక్క బాధ్యత, సమాజం బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత అని ఆయన ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ